కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇల్లు లేని పేదలందరికీ పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తారని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు పేద ప్రజల వద్ద నుండి ఇళ్ల స్థలాల కోసం అర్జీలను స్వీకరించడం జరుగుతుందని మధు వివరించారు. పోరాటాల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ 100 సంవత్సరాల్లో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు, భూములు పంచిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. అటువంటి సిపిఐ పార్టీ రేపు 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు రాయడం జరుగుతుంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధర్ గారు ఏం చెప్పారంటే, మేము అధికారంలో రాగానే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా దరఖాస్తులు రాస్తున్నాం. కాబట్టి కాకినాడ జిల్లా ప్రజలు, మరీ ముఖ్యంగా స్మార్ట్ సిటీ ప్రజలు, చాలామంది సొంత ఇల్లు లేకుండా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి కాకినాడ జిల్లాకి బోడకొండ గారు, ప్రసాద్ గారి నాయకత్వంలో వస్తున్న బృందాల్లో మీరు రాయవలసింది కోరుతున్నాం. అంతేకాకుండా జగనన్న గారు ఆయన ముందు ప్రభుత్వంలో ఆ ఎన్నికల ముందు చాలామందికి పట్టాలు ఇచ్చేశారు, కానీ స్థలం చూపించలేదు. అందుకని వాళ్ళందరూ కూడా ఈ సెంట్లు ఇలా ఇవ్వాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర తాటి మధుగా విజ్ఞప్తి చేస్తున్నాను.